వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, టైం ఎక్కువ పట్టదు, చాలా త్వరగా చేసుకోవచ్చండి. అది ఎలా చేయాలప్పుడు మీకు చేసి చూపిస్తాను. 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి, కడిగి ఒక గిన్నెలో వేసాను. ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాకండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించుకుని 80% ఉడికించుకోవాలండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. అందులో తీసేసుకుని బౌల్లో వేసేసుకోవాలండి చికెన్ అంతానే. ఈ వాటర్ మనం బిర్యానీలో వేసుకోవచ్చండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. కరివేపాకు వేస్తున్నానండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్రైలో బాగుంటుందండి. 2 పచ్చిమిర్చి చీరుకలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి, ముక్కలు కట్ చేసి వేసాను. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఇలా మంచి కలర్ వస్తేనే టేస్ట్ బాగుంటుందండి. వేగిందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకునండి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలి, ఆ మసాలా అంతా ముక్కలకు పెట్టేలాగా. ఇలా కలుపుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకునండి 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా, కారం, ఉప్పు అంతా ముక్కలకి బాగా పడుతుందండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ కలుపుకుందాం ఒకసారి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బిర్యానీ చేసుకుందామండి. బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి, కడిగి పెట్టాను. దీన్ని 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ షాజీరా, లవంగాలు, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు కొంచెం చితక్కొట్టేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. 2 బిర్యానీ ఆకులు వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకునండి వేయించుకోవాలి. రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేశానండి, అవి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి చీరుకులు వేసుకుని ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఇవి కూడా ఎక్కువ వేయించుకోక్కర్లేదండి, లైట్గా వేగితే సరిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకున్నాక ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు,
బాస్మతి రైస్ ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. మొత్తం అన్నీ వేసుకున్నాక అండి ఇలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా రైస్కి పెట్టి ఉడికినప్పుడు మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. చికెన్ ఉడికించుకున్న వాటర్ అండి ఇప్పుడు ఇది మనం ఇందులో పోసేసుకోవచ్చు. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు పోస్తున్నానండి వాటరు. అది ఎంత అయితే అంతా పోసుకుని మిగిలిన మామూలు వాటర్ పోసేసుకోవడమే. మొత్తం అంతా పోసుకున్నాక కలుపుకోవాలండి. ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి. ఉప్పు కరెక్ట్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి బిర్యానీ. సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి హైలో పెట్టి ఉడికించుకోవాలండి. ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకుందాం. ఇంకా ఉడకాలండి, ఇంకా స్టవ్ హైలోనే ఉంచుకోవాలి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ తగ్గింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. దగ్గర పడిపోయిందండి. ఒకసారి కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ ఫ్రై మనం ఇందు మీద వేసుకుందాం. ఈ ఫ్రై వేసుకున్నాక మొత్తం మీరంతా ఒకసారి కలుపుకోవచ్చండి. కావాలంటే నేనైతే కలపట్లేదు, పైన అలా వేసి వదిలేస్తున్నాను. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.